ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. नीलातुङ्गस्तनिगिरितटिः सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं याबलात् कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. అస్మద్గురుభ్యో నమః. గోష్ఠి వారందరికీ స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ శ్రీయపతి వైకుంఠనికేతనుడు అఖిలహేయ ప్రచనీకుడు అవాప్త సమస్త కాముడు అనేటువంటి శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం చేత తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఈరోజు మనం 4వ రోజులోకి అడుగుపెట్టాం. నిన్నటి రోజున భాగవత సమృద్ధి ఎలా ఉంటుంది, ఈ వ్రతంలో అవగాహిస్తే అంటే పార్టిసిపేట్ చేస్తే అని అర్థం. ఈ వ్రతంలో పార్టిసిపేట్ చేస్తే పాడి పంట ఎంత సమృద్ధిగా ఉంటుందో గోదాదేవి మనకు తెలియజేసింది. అయితే కొన్ని సంవత్సరాల నుండి కూడా మేము తిరుప్పావ చేస్తున్నామండి, ఏమిటో మా కష్టాలు అట్లాగే ఉన్నాయి అని కొందరు అనుకుంటారు. అయితే దానికి సమాధానం మనకు 5వ పాసురంలో దొరుకుతుంది. తర్వాత మరికొన్ని పాసురాల్లో కూడా తూయోమాయ్ అనే పదం దగ్గర మనకు అక్కడ వివరణ వస్తుంది. అక్కడ మనం తెలుసుకుంటాం. మనం ధనుర్మాసం అనగానే రంగడే దైవం పొంగలే ప్రసాదం అని ఒక స్లోగన్ ఉంటుంది మనకి. చక్కగా పొద్దున్నే గోష్ఠిలో అన్వయించడం, గోష్ఠి అయిపోగానే దుప్పల్లో వేడి వేడి కట్ పొంగలి, చక్కెర పొంగలి చక్కగా సేవించడం మంచి విశేషం. ప్రసాదయతీతి ప్రసాద, ఏది తినటం వల్ల మన మనసు నిర్మలమవుతుందో దానికి ప్రసాదము అని పేరు. నిన్నటి పాసురంలో ఎలా చెప్పింది గోదమ్మ? చక్కటి నీటి సమృద్ధి, ఆ త్రివిక్రమ రూపాన్నే తలుచుకొని ఉండటం వల్ల ఆ వరి దుబ్బలు కూడా అంత పెద్దగా కనపడుతున్నాయి గోదాదేవికి. అంత పొడవుగా వస్తాయండి. అంత నీటి సమృద్ధి, బలిష్టమైన చేపలు ఉండటం వల్ల కదలటానికి కూడా వీలు లేకుండా ఎగురుతూ ఉంటాయి. మధ్యలో కలువపూలు, తుమ్మెదలు ఇలా అన్నీ వర్ణిస్తూ పశువుల కొట్టంలోకి వెళ్ళి చనుకట్లు పట్టుకొని లాగ్గానే ధారలుగా మనకు పాలు స్రవిస్తాయి పశువులు అని చెప్పింది. పాడి పంట సస్యాన్ని చెప్పింది. నిన్నటి పాసురం అంతా కూడా ఆచార వైభవాన్ని కొద్దిగా మనం సేవించాం. ఏంటండి 3 అడుగులు వామనుడు, 3 అడుగులు. ఆచార్యులు కూడా బాబు కొద్దిగా సమయం ఒక 3 విషయాలు చెప్తా ఉంటారు. మనం కొద్దిగా అహంకారంతో పోన్లే పాపం ఏదో ప్రవచనం చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదా, సంభావన వస్తుంది అనుకుంటున్నాడు, సరే చెప్పుకోండి అని మనం అంటే
కొద్ది సమయంలోనే 3 మంత్రాల వైభవము. 3 అడుగులు అంటే అష్టాక్షరి మహామంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం. పంచ సంస్కారం పొందిన ప్రతివారు తప్పక తెలుసుకోవాల్సినటువంటిది రహస్యత్రయం. ఈ స్వరూప జ్ఞానం లేకపోతే ఎన్నో అనర్థాలు వస్తూ ఉంటాయి మనకి. అది మనకి ఇప్పుడు తెలియదు. ఆ గ్రంథాన్ని సేవించిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అని మనల్ని మనమే స్కేల్ మీద పెట్టుకొని చూసినప్పుడు దెన్ విల్ రియలైజ్ అనమాట. ఎస్, ఇందులో చాలా డిఫరెన్సియేషన్ ఉంది. ఇంత ముందుకు మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం, మనం లోకాన్ని చూసే తీరు ఎలా ఉండింది ఇంతకు ముందు, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మనకే అవగతం అవుతాయి అన్నమాట. కాబట్టి 3 అడుగులు అంటే అది 3 మంత్రాలు అని. 4వ పాసురంలో ఈ వ్రతం చేయటం వల్ల లోకంలో చక్కగా పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని కోరి మరి వ్రతాంగముగా స్నానం చేయాలి కదా, మార్గశీర్ష స్నానం అని. దానికి కాస్త జలం కూడా సమృద్ధిగా అవసరం అని నిశ్చయించుకోగానే మరి ఈ గోపికలందరూ ఎట్లాంటి వాళ్ళు, ఈ గోపికలందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే ఏ ప్రయోజనం కోసమైనా కృష్ణుడిపైనే ఆధారపడేటువంటి వాళ్ళు. ఏ ప్రయోజనం కోసమైనా కృష్ణుడిపైనే ఆధారపడేటువంటి వాళ్ళు. మనకు ఒక పురాణ శ్లోకం ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఒక శ్లోకం. ఆరోగ్యాన్ని సూర్యుడిస్తాడు, ఐశ్వర్యాన్ని హుతాశనాత్ అగ్నిదేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, పరమశివుడు జ్ఞానాన్ని ఇస్తాడు, మోక్షం ఇచ్చేత్ జనార్దనాథ్ మోక్షము శ్రీమన్నారాయణ ఇస్తాడు అని. కానీ ప్రపంచమైనటువంటి వాళ్ళు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని ఆశ్రయించారు. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఆయా ఫలితాలు మాత్రమే ఇవ్వగలరు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేటంటే భాస్కరుడు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వగలడు. కానీ శ్రీమన్నారాయణుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, జ్ఞానాన్ని ఇవ్వగలడు. అట్లా మనం సమన్వయం చేసుకోవాలి ఆ శ్లోకాన్ని. అంతేగాని దీనికోసం అది, దానికోసం ఇది అట్లా కాదనమాట. సో వీళ్ళు అనన్య ప్రయోజనంగా కృష్ణుడే సర్వస్వము అని అనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. అటువంటి భాగవతులకి వాళ్ళు వ్రతం చేయాలి అని సంకల్పిస్తే చాలట, ఇతర దేవతలందరూ వీళ్ళకి సహకారం చేస్తారు అని ఈ 4వ పాసురంలో అద్భుతంగా అవతారికిస్తారు. ఎంత అద్భుతంగా అంటే ఉభయ విభూతియుక్తనాన సర్వేశ్వరన్ இங்கே கிருஷ்ணனாய் வந்து தன்னை தாழவிட்டு பெண்கள் சொல்லித்துச் செய்யும்படி கீழாகத்தான் கையாளாய் அவர்களுடைய అపేక్షిత సంవిధానం పండిపోరుగిరబడి కండాల్. కయ్యాళాయి అంటే చేతిలో మనిషి అని అర్థం అండి. చేతిలో మనిషి అని అర్థం. ఉభయ విభూతి నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. విభూతి అంటే లోకములు, ఐశ్వర్యము అని అర్థం. పరమపదం ఒక విభూతి, చాలా పెద్ద లోకం అది. ఈ కనిపించే బ్రహ్మాండాలన్నీ లీలా విభూతి. అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా 25%, ఆ కనిపించని పరమపదం 75%. ఈ రెండిటికీ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా ఇక్కడ అవతరించి తన్నే తాళవిట్టు తనని తాను తగ్గించుకొని పెంగళ్ సొల్లెత్తు చెయ్యుంబడి ఈ గోపస్త్రీలు చెప్పిన విధంగా చేసేలాగా కయ్యాళాయ్ వాళ్ళ చేతిలో మనిషిగా ఉన్నాడు అని పెరియాచన్ బిళ్ళే వ్యాఖ్యానం. ఇంతమంది పెద్దల దగ్గర వ్యాఖ్యానం సేవించి తిరుప్పావే కేవలం శుష్కంగా చెప్పాలంటే మనసు రావట్లేదు. ఒక 2 లైన్లు అక్కడ చదవటం జరిగింది. అలాంటి శ్రీకృష్ణుడే వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి కైంకర్యం చేస్తున్నాడంటే ఏమంటే మిగతా దేవతలు ఇలా వచ్చి చేస్తారు అని చెప్పాల్సిన అవసరం ఏమన్నా ఉందా? లేదు కదా. ఒక భాగవతోత్తముడికి ఓ సీఎంఏ వచ్చి ఆయన కైంకర్యం చేస్తున్నాడు. ఇక మళ్ళీ సీఎం కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రోటోకాల్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి కూడా కైంకర్యం చేస్తున్నాడు విడిగా చెప్పాలా? అక్కర్లేదు కదా, అక్కర్లేదు. అటువంటి గోపికలకు వ్రతాంగంగా వాళ్ళకి ఏం కావాలంటే అది మిగతా దేవతలే వీరి దగ్గరికి వచ్చి వీరికి ఏం కావాలో వాటిని అనుగ్రహిస్తారు. అది 4వ పాసురంలో
భాగవతోత్తముల వైభవం చెప్పబడింది. ఎంత ఇంపార్టెంట్ ఈ పాసురం నిజంగా. ఎప్పుడన్నా సమయం ఉంటే ఒక 2.5 గంటలు చక్కగా వ్యాఖ్యానాన్ని సేవిస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయో అనిపిస్తుంది. ఒకసారి ముందుగా మనం పాసురాన్ని ప్రాగేక్తంగా ప్రజ్ఞ గారి ద్వారా సేవించి ఇందులో ఉన్నటువంటి విశేషాన్ని మనం సేవించే ప్రయత్నం చేద్దాం. మీకు అన్మ్యూట్ చేస్తున్నాడు దాసుడు. ఒకసారి అడిగి అడిగిందారు. వాటి పాసురం ఆడిమడై కండ వరాళి రాగం ఆది తాళం. ஆழிமறை கண்ணா ஒன்று நீ கை கரவே ஆழிமறை கண்ணா ஒன்று நீ கை கரவே ஆழிமறை கண்ணா ஒன்று நீ கை கரவே ஆழியுள் புக்கு மோக கோடேரி ஆழியுள் புக்கு மோகத கோடேரி ஊரி முதல் உருவம் மெய்கரத்து ஊரி முதல் உருவம் மெய்கரத்து பாடிய தோளுடை பற்பநாபன் கையில் பாடிய தோளுடை பற்பநாபன் கையில் ஆரி போல் மின் வலம்பூரி போல் நின்ற திண்டு ஆரி போல் மின் வலம்பூரி போல் நின்ற திண்டு மாறாதே சார்கா மூதைத்த சரமரை போல் தாராதே சார்கா மூதைத்த சரமரை போல் வார உலகினில் பெய்திடாய் நாங்களோ வாழ உலகினில் பெய்திடாய் நாங்களோ மார்கழி நீராட மகிழ்ந்தேலோரோ பாபாய் மார்கழி நீராட மகிழ்ந்தேலோ பாபா హరి అడిగాను నామాంగస చాలా చక్కగా ఆలపించారు. ఆడిమழை కన్నా పొన్నుని కైకరవేల్. ద్రావిడంలో మనం ఏ అక్షరం అయితే పలకడానికి కష్టపడతామో ఆ అక్షరం ఈ భాషలో చాలాసార్లు వచ్చింది. ఇట్స్ నాట్ తమిళ్ ఇట్స్ తమిళ్. మార్గళి ఆళి. సరే చూద్దాం.
ఈ పాసురం యొక్క అవతారిక ఏంటంటే, ఇంతకుముందు పాసురంలో భగవత్ సమృద్ధి భాగవత సమృద్ధి ఉండాలి అని గోదాదేవి పరశుద్ధం చెప్పి, ఇప్పుడు విద్వాంసులైనటువంటి మహాభక్తులు భాగవతులు భగవాను యొక్క కారుణ్య జలము అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాన్ని చక్కగా గ్రోలి ఆచార్య పదాన్ని అధిరోహించి చక్కగా ప్రకాశించాలి అని కోరుకుంటుంది గోదాదేవి. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, వ్రతం చేయాలి అని అనుకోగానే ఇతర దేవతలందరూ అంటే వీళ్ళు వ్రతాంగానికి కావలసినటువంటి ఇంకొకళ్ళని ప్రార్థించడం అక్కర్లేదు. వారే వచ్చి వీరిని అడుగుతారట మీకు ఏం కావాలి అని. ఇలా ఇందాక మూడో ప్రశ్న అయిపోగానే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. గోదా, మీరు వ్రతం చేస్తున్నారు, ఏం చేయాలి చెప్పండి మీ కొరకు అని అడుగుతున్నాడు. అప్పుడు ఎలా వర్షించాలి, ఎలా నీటిని తీసుకోవాలి, ఆ విషయాలన్నీ కూడా వరుణదేవుడికి చెప్తుంది గోదాదేవి. పెరియాచనమిళ్ళే వ్యాఖ్యానంలో అద్భుతంగా చెప్తూ, ఓ చిన్న పిల్లవాడికి, చిన్న పిల్లవాడు పెద్దవాడు, ఏదో కొన్ని వస్తువులు తీసుకురమ్మని పంపించాం. పులిహోర చేయాలనుకుంటున్నామండి, పులిహోర చేయాలనుకొని కొన్ని వస్తువులు తీసుకురమ్మని పంపిస్తే వాడు తలుపుకుంటూ వెళ్ళాడు. అన్నీ తీసుకొచ్చాడు, చింతపండు మర్చిపోయాడు. అవుతుందా పులిహోర? అవుతుందా? అవదు. అట్లాగే ఈయన ఎక్కడ మర్చిపోతాడేమో అని వరుణదేవుడికి ఒక చీటీ రాసిచ్చినట్టుగా ఉందట ఈ పాసురం అంతా. ఇది పర్యాచరణ వెళ్ళే వ్యాఖ్యానంలో విషయం. వరుణదేవుడు చీటీ రాసి, ఓయ్ నేను చెప్పినవన్నీ తలూపి తర్వాత నీ ఇష్ట ప్రకారం చేస్తాయేమో, అట్లా కాదు, ఇదిగో దీని ప్రకారం చేయాలి, దీని ప్రకారం చేయాలి అని. ఏమండి, మీరు మంచిగా పెద్దల దగ్గర తిరుప్పావే సేవించి ఆ, మంచి శీల మంచు ధోతులు కట్టుకొని ఊర్ధ్వపుండాలు పెట్టుకొని మేము వింటున్నాం కదా అని మీరు ప్రతిదీ చెప్పితే ఇది ఏమన్నా పొసిగేలాగా ఉందా అసలు? మనం వ్రతం చేయాలి అని అనుకుంటే దేవతలు వచ్చి మనకు అన్ని సహకారం చేస్తారా? ఏమైనా ప్రమాణం ఉందా? ఏమైనా ప్రమాణం ఉందా అంటే, విష్ణు ధర్మము అని ఒక ధర్మశాస్త్రం ఉంది, అందులో చెప్తున్నారు. అయితే మనం చాలా చోట్ల షాపింగ్ చేస్తాం, ఇంకేదో కొంటాం ఇంకేదో కొంటాం కదా, అక్కడ వాడు అన్ని ఆఫర్లు ఇస్తూ అక్కడ చిన్న స్టార్ మార్క్ పెడతాడు, కండిషన్స్ అప్లై అని. ఇక్కడ ఇప్పుడు చెప్పిన దాసుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆ కండిషన్స్ అప్లై. ఏ కండిషన్స్? అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతే, ఇది చాలా ముఖ్యం. ఇంకొక చింతన లేకుండా నన్నే ఎవడైతే తలుస్తాడో ఉపాసతే, పర్యుపాసతే బాగుగా ఆశ్రయించుట అని అర్థం. అటువంటి వాడి యొక్క యోగాన్ని క్షేమాన్ని నేను చూసుకుంటానన్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని బలపరుస్తూ చెప్తున్నారు. మనకు తైత్రీయ ఉపనిషత్తు మాడేస్తుంది, భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. భగవానుడికి భయపడి ఆయనకు లోబడి వీళ్ళన్నీ ఈ పంచభూతాలన్నీ కూడా కరెక్ట్గా పంచాంగంలో ఈ టైంకి సూర్యోదయం అంటే ఆ పంచాంగం సూర్యోదయం. వాయువు ఇలా ఈ పంచభూతాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి, ఆయనకు అధీనం లోబడి ఉన్నాయి. ఆ మిగతా దేవతలు ఈ పంచభూతాలన్నీ కూడా భగవద్భక్తులకు లోబడి ఉంటాయి అని మనకు విష్ణు ధర్మాల్లో ప్రమాణం చెప్తున్నారు. ఏం చెప్తారు అక్కడ? ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయ యత్ కీర్తనాత్ సోద్భుత రూపకేసరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి అని విష్ణు ధర్మాల్లో మాంగళ్య వివృద్ధి స్తోత్రము అంది. అందులో శ్లోకం అట. శ్రీమన్నారాయణ యొక్క భక్తుల్ని చూస్తే ఆయన యొక్క తిరునామాన్ని పాడితే చాలట. ఓంగి ఉలహళంత ఉత్తమన్ పేర్పాడి అన్న పాడితే దైత్యులు అంటే ఎవరండి? కశ్యప ప్రజాపతికి దితికి పుట్టిన సంతానం. వాళ్ళందరూ వేరే వేరే ఏం కాదు, వాళ్ళంతా కజిన్సే. దితి అదితి. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వారు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారు అనమాట. వాళ్ళు పారిపోతారట. ప్రణమంతి దేవతా, దేవతలు నమస్కరిస్తారట. తర్వాత నశ్యంతి రక్షాంసి, రాక్షసులు రూపుమాసిపోతారు, నశించిపోతారు. అపయాంతి చారయ, శత్రువులు తొలగిపోతారు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవదేవా నీ నామాన్ని స్వీకరిస్తే ఎంత గొప్పది అని చెప్తున్నారు. దీన్ని ఆచారాల పరంగా ఒకవేళ మీరు అన్వయిస్తే
మన పెద్దలు ఒక మాట అంటారు, తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఎతిరాసర్ వాడి ఎతిరాసర్ వాడి ఎతిరాసర్ వాడియే అని 3 సార్లు అంటే వెంకటేశ్వర స్వామి అమాంతంగా కిందికి వచ్చి మనల్ని కౌలించుకుంటాడట. ఇప్పటికి మనం చాలాసార్లు అనుండొచ్చు, కానీ ఆయన కౌలించుకునే విషయాన్ని మనం తెలుసుకోలేకుండా పోవచ్చు. అంతే కదా. మనం మనకు వచ్చినటువంటి కష్టాలైనా నష్టాలైనా మన కర్మను బట్టే వస్తాయి తప్ప భగవంతుడు కొత్తగా ఒకటి పట్ల బయాస్గా ఉండి ఒకటి పట్ల ఇంకో రకంగా ఉండే ప్రసక్తే లేదు. అలా ఉండే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు మన ముక్కు దాకా వచ్చి సైడ్కి వెళ్ళిపోయాయో మనకు తెలియదు. అదేదో మన గొప్పతనం అనుకుంటున్నాం మనం. కానీ కలిగిన చిన్న చిన్న కష్టాలకి బాగా ఇబ్బంది పడిపోతున్నాం. కర్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే, ఇహజన్మ కృతం పాపం బీపీ షుగర్ రూపేణ పీడతే అని అది లేదు శ్లోకాల్లో, సరదాగా అంటాడు అసలు. ఇప్పుడు అన్నీ ఇవే కదా ఎక్కువ వస్తున్నాయి కదా. కాబట్టి ఆ కర్మనే మనకు అనారోగ్యం కానీ బాధ కానీ వీటన్నిటికీ కారణం. భగవంతుడు నిర్మించకూడదు. కానీ ఆయన పట్ల అనన్యాశ్చింతయంతో మాం అలా ఉండినట్లయితే తప్పక మనకు దేవతలు కూడా వచ్చి కైంకర్యం చేదురు అని మనకు ప్రమాణం ఉంది. అది మాత్రమే కాదండి, భాగవతంలో విష్ణు పురాణంలో చెప్పిన ఒక ప్రమాణం కూడా ఉంది. అది చెప్పి ముందుకెళ్తాం. విష్ణు పురాణంలో తృతీయ అంశలో 7వ అధ్యాయంలో ఉంది. స్వపురుషం అభివీక్ష పాసహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురః మన్యనునాం న వైష్ణవానాం. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. పురాణరత్నం, వేదేషు పౌరుషం సూక్తం ధర్మశాస్త్రేషు మానవం భారతే భగవద్గీత పురాణేషు చ వైష్ణవం అన్నారు. పురాణాల్లో విష్ణు పురాణం పురాణ రత్నం అన్నారు. అందులో ఈ మాట ఉంది. యమధర్మరాజు వాళ్ళ యొక్క అనుచరులు యమపాశాన్ని పట్టుకొని వెళుతుంటే వాళ్ళని పిలిచి కర్ణమూలే చెవిలో చెప్పాట, ఒరే మీరు అందరి పట్ల వ్యవహరించండి, కానీ ఒకవేళ వైష్ణవులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ చెంతకు పోకండి. దాన్ని ఇంకా అద్భుతంగా పర్యవేక్షణ వెళ్ళే వ్యాఖ్యానంలో చెప్తారు, ఆ వీధిలోకి కూడా పోకండి అంటారు. ఆ వీధిలోకి కూడా పోకండి అని. ఎత్ర అష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే న తత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ అని ఒక ప్రమాణ శ్లోకం. ఎక్కడ అష్టాక్షరీ మంత్రాన్ని కేవలం మంత్రజపం కాదు, మంత్రార్థాన్ని కూడా తెలుసుకున్నటువంటి భాగవతోత్తములు ఉందురో అక్కడ వ్యాధులు దుర్భిక్షము చోర భయము ఉండదు అని. ఈ యమదూతలు అడుగుతున్నారట, ఏమండి మీరు వైష్ణవులు ఉన్న వీధికి వెళ్ళొద్దంటున్నారు, మరి వాళ్ళ పక్కింట్లోనే ఒక పాపాత్ముడు ఉంటే వాడి సంగతి ఏంటి? వెళ్ళండి, కానీ ఎట్ట వెళ్ళాలో తెలిసినా మీరు చెప్పులు చేతులు పట్టుకొని తల వంచుకొని వాళ్లకు వినయంగా వాళ్ళ ఇల్లు దాటి వెళ్ళండి అంటారు. వినయంగా వైష్ణవుల ఇల్లు దాటి వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఎందుకండి జాగ్రత్తగా సాధువులే వెళ్ళండి అంటే చింపురు చుట్లు వేసుకొని అలా వెళ్ళకండి. అలా ఒకవేళ వైష్ణవుడు చూస్తే వీరోడు అనుకుంటే వాళ్ళకి నాకే ప్రమాదం. నేను అందరికీ ప్రభువుని. యమ అంటే ఏంటి? నియమించువాడు అని అర్థం. యముడు అంటే నియమించువాడు అని అర్థం. ఇక్కడ అందరికీ నియామకుడిని కానీ వైష్ణవులకు మాత్రం కాదు సుమా అని చెప్తాడు. ఇంకా ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. వాటిని బట్టి మనకేం తెలుస్తుంది? భాగవతత్వాల వైభవం ఏంటో తెలుస్తుంది. అలా వచ్చినటువంటి వరుణదేవుణ్ణి చూసి గోదాదేవి చెప్తుంది, ఆళిమళై కన్నా ఒన్ను నీకైకరవేల్, ఓ గంభీరమైన స్వభావం కలిగినటువంటి వర్ష నిర్వాహకుడా, నీ దాతృత్వాన్ని ఏమాత్రం దాచుకోకుండా. నీ దాతృత్వం అంటే వర్షం కురిపించడంలో నీకున్నటువంటి దాతృత్వాన్ని ఏమాత్రం దాచుకోకుండా. ఒక్క అలా నీ దాతృత్వాన్ని దాచుకోకయ్యా. ఆడియుల్పుకు ముహందు కొడాడితేని. ఆడి అన్న పదానికి 2-3 రకాల అర్థాలు చెప్తున్నారు. ఒకటి గంభీరమైన స్వభావం కలిగినటువంటి వర్షదేవుడా అని, ఒకటి సముద్రం అని. ఆడియుల్ బుక్, సముద్రంలో నడి సముద్రంలోకి వెళ్ళి
చక్కగా ముఖందుకోడు నీటిని సంతృప్తిగా పీల్చి ఆర్త్ గర్జించి ఏరి మళ్ళీ లేచి ఊడి మొదల్వన్ ఉర్వంబోల్ మేకరత్తు అండాది సకల పదార్థాలకి అంటే ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టి అవ్వక ముందు ఉన్నటువంటి పెరుమాళ్ ఉన్నాడే మీ బాస్, ఆయన లాంటి శరీరంలాగా నల్లటి శరీరాన్ని చక్కగా పొంది పాళియందోలుడై పర్పనాభన్ కయ్యిల్ విశాలమైన అందమైన ఆయన యొక్క భుజాలు ఆ పద్మనాభుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆళిపోల్ మిన్ని చక్రంలాగా చక్కగా మెరిసి వలంపురిపోల్ నిండదిరిందు ఎడమ చేతిలో ఉన్న శంఖంలాగా గర్జించి తాళాదే సార్గముదత్త శరవడిపోల్ ఆలసించగా ఆ శ్రీమన్నారాయణ యొక్క సార్గం అనే వెల్లు నుంచి వచ్చినటువంటి బాణ పరంపరలాగా వాడ ఉడగనిలిపోయినాయి. లోకంలో ఉన్న వారంతా ఉజ్జీవించేట్లుగా చక్కగా వర్షాన్ని కురిపించవయ్యా. నాంగళం మార్గళి నీరాడ మహిళందేలో రెంబావాయి. మేము కూడా సంతోషించి మార్గశీర్ష మాసాల్లో స్నానం చేసేట్లుగా ఆలస్యం చేయక వర్షాన్ని కురిపించాయా ఓ వర్షదేవుడా అని పర్జన్య దేవుణ్ణి ఇక్కడ ఆర్డర్ చేస్తుంది గోదాదేవి. ఆడిమడై కన్నా ఒన్ను నీ కైకరవేల్ అని. చూడండి, ఇప్పటి వరకు ఎక్కడ కూడా మొదటి పాసురంలో నారాయణ అని సంబోధించింది, రెండవ పాసురంలో పరమన్ అడిపాడి అని సంబోధించింది, మూడో పాసురంలో ఓంగి ఉలగడంతా ఉత్తమన్ పేర్పాడి అని. కృష్ణుణ్ణి పొందాలి పొందాలి అని ఎంత ఆశ ఉందో కానీ కృష్ణనామం తీసుకోవటం లేదు. ఏమిటి కారణం? ఏ కోపవృద్ధులైతే ఇన్నాళ్ళు మమ్మల్ని కృష్ణుణ్ణి కలవనీయకుండా దూరంగా పెట్టి ఇప్పుడు వ్రతం గురించి మమ్మల్ని కలిపారో, మళ్ళీ మేము కృష్ణనామాన్ని జపిస్తే వాళ్ళకి ఏమైనా కోపం వచ్చి ఈ వ్రతం లేదే లేదు పక్కన కూర్చోండి అంటారేమో అన్న భయంతో ఆ నామని చెప్పలేదు. కానీ ఎంత దాచుకున్నా మనసులో ఉన్నది దాగదు కదండి. కోపం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు అది పీరిట్టు వరం అని சொல்லுவாங்க తమిళ్లో, అది చీల్చుకొని వస్తుంది అని. కాబట్టి ఇక్కడ వర్షదేవుణ్ణి ప్రార్థిస్తూ కూడా ఆழிమడై కన్నా అన్నారు. కన్నా అంటే కన్నన్ కృష్ణుడు అని అర్థం అనమాట. కానీ ఒక రకంగా వర్ష నిర్వాహకుడు అని అర్థం. కాస్త ఇండైరెక్ట్గా పదప్రయోగాన్ని దాచుకోలేక కన్నా అని ప్రయోగించినట్లుగా ఉంది ఈ పదం అని అర్థం అనమాట. ఆழிమడై కన్నా వర్ష నిర్వాహకుడా చెప్తుంది. నీ ఔదార్యాన్ని దాచుకోకయ్యా. ఏంటి ఔదార్యం అంటే చెప్తారు పెరియాచన్ వెళ్ళే. సృష్టి భారాన్ని బ్రహ్మనెత్తినము మోపి, తర్వాత సంహార భారాన్ని రుద్రుడి నెత్తిన అగ్నినెత్తిన మోపి ఆ వర్షం కురిపించే అనేటువంటిది మాత్రం నీకు ఇచ్చాడయ్యా పోర్ట్ఫోలియో. ఎందుకు అంటే ఆయనలాంటి ఉదార స్వభావం. రక్షణ మాత్రం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మిగతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళలో అంతర్యామి ఎవరిని చేయించేది శ్రీమన్నారాయణుడే. కానీ రక్షణ మాత్రం తానే పెట్టుకున్నాడు. ఎందుకు? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. రక్షించేవాడికి ఓపిక ఉండాలి, షార్ట్ టెంపర్ ఉండకూడదు. తొందరగా కోపం వచ్చిందనుకోండి, ఇంకా వాడేం రక్షిస్తాడండి కదా. ఇప్పుడు వరుణదేవుడిని గురించి మేము ప్రతి సంవత్సరం ఒక వ్రతం చేసి హోమం చేస్తాము నందగోపుడు అన్నప్పుడు, అదేంటి నాన్న వర్షం కురిపించడం అనేది ఆయన కర్తవ్యం కదా, దాని కొరకు మనం సంథింగ్ సమర్పించడం దేనికి అని అంటాడు కృష్ణుడు. మరి ఏం చేద్దాం రా, మన పశువులన్నీ చక్కగా గోవర్ధనగిరికి వెళ్ళొస్తున్నాయి, అక్కడ గ్రాసాన్ని మేస్తున్నాయి. ఇంతవరకు ఎప్పుడైనా గోవర్ధనగిరి పర్వతం మీద ఏ పులో సింహం వచ్చి మన ఆవుని కానీ దూడని కానీ ఏమైనా చేశాయా? చేయలేదు. మరి గోవర్ధనగిరికి కదా మనం చేయాల్సింది. గోవర్ధన గిరిధర గోవింద గోకుల బాలక, అది కదా చేయాల్సింది. అని చేసినప్పుడు ఎంత కోపం వస్తుందండి వరుణదేవుడికి. ఎంత గొప్ప రాళ్ల వర్షం కురిపిస్తే ఆయన సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మనే నమ్మాళ్ళ వాళ్ళు చెప్తారు. ఒక దేహానికి పుండైతే అందులో ఉండి నకరకలాడేటువంటి ఒక చిన్ని క్రిమి లాంటి వాడు బ్రహ్మ. అట్లాంటిది ఆయన నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ వరుణదేవుడు అంతటి వాడు, ఉఫ్ అంటే పోయేటువంటి వాడు. కానీ కోపం తెచ్చుకోలేదు. ఇత్యుక్త్వేకేన హస్తేన ధృత్వా గోవర్ధనాచలం దధార లీలయా విష్ణు ఛత్రాకమివ బాలక. గోవర్ధనాన్ని ఎత్తి 7 అహోరాత్రాలు పట్టుకున్నాడు. ఎందుకు? ఎందుకు? మనవాడు తప్పు చేశాడు, తెలుసుకుంటాడు వాడే.
ఆ ఓపిక ఉండాలి రక్షకుడికి కదా. కాబట్టి రక్షణత్వం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అంత భృగు మహర్షి వెళ్ళి హృదయం మీద తంతే కూడా, ఆహా మహర్షి, మీ శుతిమెత్తని పాదాలు నా హృదయం మీద పడి నా ఒంటి మీద ఉన్నటువంటి జ్యువెలరీ కౌస్తుభమణి మీకు కుచ్చుకొని ఎంత ఇబ్బంది కలిగించుంటాయో అని పాద సంహరణ చేశాడు శ్రీమన్నారాయణుడు. అంతటి సత్వగుణం, అంతటి సత్వగుణం. కాబట్టి ఆయనకు తగినటువంటి స్వరూపాన్నే కదా నీకు ఇచ్చింది. కాబట్టి నీ దాతృత్వాన్ని వెనకాల పెట్టి ఏదో కొద్ది కొద్దిగా వర్షం కురిపిస్తావేమో, అట్లా కురిపించకు, అట్లా కురిపించకు అని చెప్తూ, సరే అన్నాడు, ఎలా కురిపించుకుంటావు వర్షాన్ని అని పర్జన్య దేవుడు అడిగితే, ఆళీళ్పుక్కు సముద్రంలోకి, నడి సముద్రంలోకి ప్రవేశించి ఏదో చిన్న చిన్న గుంటల్లో టక్మ నీటిని తీసుకొని చిన్న చిన్న మబ్బుల్లాగా వచ్చి అలా పడి ఇలా పోవటం కాదు. సముద్రం మధ్యలోకి వెళ్ళు. ఆ? వెళ్ళి అక్కడ బాగా లోపలికి వెళ్ళి వాటిని ఆళీల్ పుక్కు నడి సముద్రంలోకి ప్రవేశించి ముగందు కూడా పూర్తిగా సముద్ర జలంలోని త్రాగి బాగా సాపడేసిన తర్వాత బ్రేవ్ అని తేన్పు తీసినట్టుగా బర్ప్ అంటారు ఇంగ్లీష్లో, బియుఆర్పి. అలా నువ్వు ఒక తేన్పు తీసి ఆ, ఏరి ఎలా వెళ్ళాలట, గర్జించి పైకి మెల్లగా ఒక 9 నెలల గర్భవతి అయిన స్త్రీ ఎలా నడుస్తుందో అలా మెల్లగా 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 ఆకాశం అంతా వ్యాపించి, ఆకాశం అంతా వ్యాపించి పాడియంతోరుడై పర్పనావన్ కయ్యిల్ ఆళిపోల్ మిన్ని పాడి విశాలమైనటువంటి సుందరమైన తోలుడై బాహువులు కలిగినటువంటి పర్పనాభన్ అంటే పద్మనాభుడు, అందమైన విశాలమైన భుజములు కలిగినటువంటి పద్మనాభుడి యొక్క చేతిలోని చక్రంలాగా ఒక్కసారి మెరిసి, ఒకసారి మెరిసి అటుపైన ఆయన యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖంలాగా ఉరిమి, ఆ, ఉరిమి దక్షిణవర్త శంఖంలాగా ఒకసారి గర్జించి தாழாதே சார்ங்கம் உதைத்த శరమழை పోల్ వాళ్ళ ఉలగినిల్ పెయినిడాయ్. శ్రీమన్నారాయణ యొక్క చేతిలో ఉన్నటువంటి శార్గం అనే విల్లు బాణాల్ని వర్షించేట్లుగా ఆలస్యం చేయకుండా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖించేట్లుగా వర్షించవయ్యా ఓ పర్జన్యదేవా. నాగడు మార్గడ నీరాడ మహిళందు మేము కూడా ఆనందించి మార్గశీర్ష స్నానాన్ని చేసేట్లుగా వర్షించు అని చెప్తుంది. అవునండి, ఇక్కడ గర్జించు అని చెప్పారు కదా, దేనిలాగా, శంఖంలాగా. శంఖం గర్జన ఎట్లా ఉంటుందో మహాభారతంలో చూశాం కదా మనం. సఘోష ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ అంటే ఒక్కసారి కృష్ణ పరమాత్మ శంఖాన్ని ఊదితే ఆ కౌరవుల యొక్క గుండెలు అదిరిపడ్డాయట ఒక్కసారి. అంతటి ఒక గొప్ప శబ్దం. అంత శబ్దం చేస్తే మేము దడుచుకోవా? ఆ, ఇక్కడే ఉంది రహస్యం అంతా. నువ్వు గర్జించేది ఎట్లుండా తెలిసినా నీ గర్జన శత్రువుల ఒంట్లో ఉణుకు పుట్టాలి, కానీ ఆశ్రితులకు మాత్రం చాలా ఆనందంగా ఉండాలి. ఏమంటే అట్లా ఉంటుందా? అట్లా ఉంటుందా? ఎందుకుండదు? కృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో శంఖాన్ని ఊదితే అటువైపు వాళ్ళ గుండెలు పగిలినట్టుగా ఉన్నాయి, కానీ ఇటువైపు వాళ్ళకి చాలా శ్రావ్యంగా ఒక విజయ సంకేతంలాగా ఉంది, ఒక విజయ సంకేతంలాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన గోష్ఠిలో వాళ్ళమే క్రికెట్ ఆడుతున్నాం అనుకుందాం. ఆడవాళ్ళంతా ఒక జట్టు, మగవాళ్ళంతా ఒక జట్టు క్రికెట్ ఆడుతుంది. ముందు టాస్ గెలిచారు. మగవాళ్ళ టీం అంతా కూడా 20 ఓవర్లలో 100 రన్స్ చేశారు. ఎన్ని రన్స్ చేశారు? 100 రన్స్ చేశారు. ఇప్పుడు ఆడవాళ్ళ టీం బ్యాటింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఓవర్ ఉంది. అప్పటికి వాళ్ళకి 94 రన్స్ అయిపోయాయి. 94 రన్స్ అయిపోయాయి. ఇంకెంత మిగిలింది? ఒక్క ఓవర్ ఉంది, 6 బాల్స్ ఉన్నాయి. గోవర్ధనాచార్య స్వామి బాల్ వేయగానే మంజుల గారు 6 కొట్టారు. 6 కొట్టారు. 6 కొట్టగానే ఆ 6 ఆడవాళ్ళ వైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించింది, మగవాళ్ళ వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా భయాన్ని కలిగించింది కదా. ఒకటే 6 కదా, ఒకటే 6 వీళ్ళకి ఆనందాన్ని, వాళ్ళకేమో భయాన్ని కలిగి, ఇంకేంటి ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. ఇంకా 5 బాల్స్ ఉన్నాయి, ఒక్క రన్ ఈజీ కొట్టేస్తే గెలిచేస్తారు కదా. కాబట్టి ఒకటే యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఇలా లేదా, ఇలా ఉన్నట్టే అలా కూడా ఉంటుంది. అలా వర్షించాలి. ఆ పైన మేమందరం సంతోషించేట్లుగా, పాండవుల్లాగా మాకు మేము గెలవాలి వాళ్ళు ఓడిపోవాలి అని అనుకోలేదు గోదమ్మ. సుగ్రీవుల్లాగా మా అన్నయ్య పోవాలి నాకు రాజ్యం కావాలి అనుకోలేదు. అందరూ బాగుండాలి అనుకుంది. అందరూ బాగుండాలి.
కాబట్టి పర్జన్యదేవుడా, నీ యొక్క దాతృత్వ గుణానికి తగ్గట్టుగా నువ్వు మళ్ళీ వర్షాన్ని వర్షించేటప్పుడు ఒక ప్రాంతంలో వీడు పాపాత్మ ఉన్నాడు, వీడి పైన పిడుగులు వేయాలి అని వాడి మీద పిడుగులు వేసేకు అలా చేయకు నాయనా. నువ్వు దయచేసి అందరి పట్ల సమమైన దృష్టి కలిగి ఉండి చక్కగా వర్షాన్ని కురిపించు. బాగా లోతుకు వెళ్ళి నీటిని తీసుకొని అంతటా వ్యాపించి ఉండి కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. ఎట్లా పడతాయి? మియాపూర్లో వర్షం ఉంటే బీరంగుల్లో ఉండదు, బీరంగుల్లో ఉంటే బిహెచ్ఎల్లో ఉండదు. అట్లా కాదు. వర్షం పడ్డప్పుడు ఒక్కోసారి అన్ని గుంటలు ఏరుగా ప్రవహిస్తూ ఉంటాయి, ఒక చోట చుక్క నీరు నిలవదు. అట్లా ఉండొద్దు. చక్కగా సమృద్ధి, నీటి సమృద్ధి ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. అవునా? సరే. ఇప్పుడు మరి ఇది చేయడం వల్ల ఇది నా బాధ్యతే కదా. మరి దీనివల్ల శ్రీమన్నారాయణ ఎలా సంతోషిస్తారా అన్నాడు. నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అంటే, ఏమయ్యా, నువ్వు వర్షం కురిపించడం ద్వారా మేము స్నానం చేస్తాం కదా, మార్గళి స్నానం. మరి భాగవతత్వంలో కూడా నీకు ఒక కైంకర్యం ఉపయోగపడ్డట్టే కదా. ఇది తెలుసుకుని నీ బాస శ్రీమన్నారాయణుడు ఆనందిస్తాడు, నీకు ప్రమోషన్ ఇస్తాడు. కాబట్టి ఇది నీకు స్వరూపానురూపమైన కైంకర్యమే అని చెప్పింది గోదాదేవి. ఇకపోతే శార్గం. శార్గం ఉదయిత్త శరమడైపోలు. ఆ శార్గమట శ్రీమన్నారాయణ యొక్క వైకుంఠంలో అది వెయిట్ చేస్తూ ఉంటుందట. ఎంత అందంగా చెప్తారో పెరియవచ్చన్ వెళ్ళి. ఓ పాములు పట్టేవాడు. అయిపోయింది 5 నిమిషాల్లో. కృష్ణవేణి గారు అమ్మన్నారు. పోదాం పోదాం. పాములు పట్టేవాడు. పామును పట్టి బుట్టలో పెట్టాడు. దానికి 3 రోజుల పాటు ఆ బుట్ట మూత తీయలేదు. దానికి ఆకలికి నకనకలాడి ఒక్కసారి మూత తీయగానే భుస్వం లేచినట్టుగా ఆ వైకుంఠంలో యుద్ధం చేసే అవకాశమే ఉండదు ఆ శ్రీమన్నారాయణ చేతిలో ఉండేటువంటి శార్ంగం. ఈయన ఎప్పుడైతే రామావతారాన్ని ఎత్తి ఆ, దండకారణ్యంలో వాళ్ళపైన బాణాలు ప్రయోగిస్తే, ఒక బాణం వేస్తే 100 ఆయిరవాయ్ అంటారు. అంటే 100 × 1000, 100 × ఎంత అండి? 1,00,000. ఒక్క బాణం 1,00,000 బాణాలాగా అవుతుందట. ఎందుకండి అంత? అంటే ఇప్పటిదాకా పల్లెకి కూర్చోబెట్టాడు, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని ఒక్క బాణం వేస్తే చాలట, 1,00,000 బాణాలు అవుతాయట. అంతటి యొక్క వేగం, అంతటి యొక్క వేగం. అలా అలా నువ్వు కురిపించాలి అని చెప్తున్నారు. ఈ పాసురంలో భాగవతోత్తముని యొక్క వైభవం తెలియజేయబడింది. ఎవరైతే శ్రీమన్నారాయణుణ్ణి అనన్య చింతతోని ఆరాధిస్తారో ఆయనే సర్వరక్షకుడు, ఆయనే ఉపాయము, ఆయనే ప్రాప్యము, పొందబడేవాడు ఆయనే. కాబట్టి నా కొరకు ఏం ఆనందం లేదు, ఏం చేసినా ఆయన ముఖోల్లాసం కొరకే. ఇది చాలా కష్టం అనుకోండి. అలా అలా ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఇతర దేవతలు ఎలా ఉంటారు? దీనికి అందంగా ఒక మాట చెప్తారు. ఒకసారి కూరత్తాళ్ళు వారు నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక భాగవతుడు కనిపించి, ఏమంటే కూరత్తాళ్ళు వారు, మీరు వెళుతున్నప్పుడు దేవతాంతరాలు కనిపిస్తే మీరు ఏం చేస్తారా అన్నారు. దేవతాంతరములు అంటే శ్రీమన్నారాయణ కాకుండా మిగిలిన దేవతలు అని అర్థం అనమాట. ఏవయ్యా, నీ ప్రశ్నే సరిగలేదు అన్నారు కూరతాళ్వ. నీ ప్రశ్నే సరిగలేదు. వైష్ణవులు కనపడితే దేవతాంతరాలు ఏం చేస్తారు అని నువ్వు అడగాలి. అర్థమైందా? వైష్ణవులు కనపడితే అదే చెప్పారు కదా, ప్రణవంతి దేవతాహ, దేవతలు నమస్కరిస్తారు అని. అలా అడగాలి నువ్వు ప్రశ్న. నీకు ప్రశ్న కూడా అడగడం అన్నట్టుంది అన్నారు. అంతటి గొప్పతనం. ఇటు పోతే ఈ పాసురంలో ఆచార విభావం ఏంటి అంటే, సముద్రం లోపలి వరకు వెళ్ళి నీటిని తీసుకొని అంటే అర్థం ఏంటి? శాస్త్రార్థాన్ని ఏదో పై పైన కాకుండా, ఎందుకంటే మనకే సందేహాలు ఉన్నాయనుకోండి, ఈ అడిగిన వాళ్ళకి ఏ సందేహం చెప్తాం, డౌట్స్ క్లారిఫై ఏం చేస్తాం, మనమే 50-50 ఉంటే. కాబట్టి ఒక సదాచార సంపన్నుణ్ణి ఆశ్రయించి, ఎటువంటి ఆచార్యులు? ఆర్యులకు ముగందు కూడా ఆడితేరి వేదాంతాలను, ఇతిహాస పురాణాలని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి ఆచార్యులు. సముద్రం లోపలికి వెళ్ళి తీసుకుంటుంటే అర్థం ఏంటి? శాస్త్రంలో లోతైన విషయాలను తీసుకున్నటువంటి వారు. అటువంటి వారు ఇక్కడ చెప్పబడుతున్నారు, ఆచార్యులు చెప్పబడుతున్నారు అన్నారు. అందుకనే ஞானமனுட்டான விவை நன்னாகவே உடையனான குரவை அடைந்த கால் மாநிலத்தீர் தேனார் கமல తిరుమామగల్ కొడులల్ తానే వైకుంఠం తరు. జ్ఞానము అనుష్ఠానము ఉన్నటువంటి ఆచార్యులను మనం వెళ్ళి ఆశ్రయిస్తే చాలు. మనలో ఉన్న దోషాలను శ్రీమన్నారాయణ లెక్కబెట్టడు. నువ్వు ఆశ్రయించినటువంటి ఆచార్యులను చూసి నీకు వైకుంఠంలో స్థానం ఇస్తాడు అన్నారు. ఆచార్య అన్న పదం భగవద్ రామానుజులందు భాషిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకు ఆచార్య వైభవం చెప్పబడింది. ఇంకా ఈ పాసురంలో చెప్పబడిన దివ్యదేశం ఏంటి అంటే పర్పనాభన్ కయ్యిల్ అంది కదా. కాబట్టి కేరళలోని
అనంత పద్మనాభ స్వామి తెలియజేయబడ్డారు. కదా? చక్కగా 18 అడుగులతోని దేదీప్యమానంగా వేయించేసి ఉంటారు. ఓ చేయి కింద శివలింగం, నాభి కమల నుంచి చతుర్ముఖ బ్రహ్మ, వీళ్ళిద్దరూ నా నుంచే ఉత్పత్తి అయ్యారనైనా తెలుసుకో అని. అలా అంతకన్నా ఇంకా కొద్ది పెద్ద విగ్రహం ఒకటి ఉందండి. తిరువాట్టార్ అని ఒక దివ్య దేశం కేరళలో. ఆది కేశవ పెరుమాళ్ అంటారు. ఎప్పుడైనా కేరళ వెళ్ళినప్పుడు చూడండి. చతుర్ముఖ బ్రహ్మ నాభి కమలంలో ఉత్పత్తి అవ్వక ముందు, చతుర్ముఖ బ్రహ్మ నాభి కమలంలో ఉత్పత్తి అవ్వక ముందు ఎట్లా ఉంటాడు ఆ శ్రీమన్నారాయణ అని 22 అడుగులతో ఉంటాడు. పంచాయుధాలు పురుష రూపులై నమస్కారం చేస్తూ ఉంటారు. అద్భుతమైన దివ్యక్షేత్రం, నల్లటి శరీరం, ఊడి ముదల్వన్ ఉరువంబోల్. ఈ అండాది సకల పదార్థాలను సృష్టించక ముందు నేను లోకాలను సృష్టించబోతాను అని ఆయన శరీరంలోంచి లోకాలను సృష్టిస్తున్నప్పుడు ఆయన బాడీలో కలిగే ఒక మెరుపు ఏదైతే ఉందో ఆ నల్లటి రంగు, ఆ రంగును నువ్వు పులమరించుకో. ముదలావార్ మూవరే అమ్మూవరుళ్ళు ముదలావాన్ మూరినీర్ వಣ್ಣన్. ప్రధానమైన దేవతలు ముగ్గురే, ఆ ముగ్గురి కన్నా మొదలైన వాడు సముద్రవర్ణుడు అని చెప్పినట్టుగా, అటువంటి ఆయన యొక్క శరీరాన్ని పోలినట్టుగా నల్లటి శరీరాన్ని కలిగిన శ్రీమన్నారాయణ కరుణా స్వరూపియో అటువంటి నల్లటి మేఘాన్ని నువ్వు తీసుకొని రావాలి అని చెప్తుంది. ఆపేస్తాను. శ్రీమచ్చే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాణ్యే విశ్వంభరాం గోదా వందే ஸ்ரீ ரங்கநாயகி. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அடியேன் ராமானுஜதாசன்.